నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. తన రాజకీయ ప్రస్థానంలో అడగకుండానే ఎమ్మెల్యే, మంత్రి, స్పీకర్ వంటి పదవులు వచ్చాయని, ఏనాడు పదవుల గురించి ఎదురు చూడలేదని, అవన్నీ వాటికవే వచ్చాయని తెలుగుదేశం పార్టీ తనను 44 ఏళ్లు మోసి ఉన్నత పదవులు అందించిందని, ఇంకా పదవుల్లో వేలాడాలన్న తత్వం తనది కాదని యనమల పేర్కొన్నారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే తాను ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలికి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించవచ్చానని పేర్కొన్న యనమల, యువ ప్రజాప్రతినిధులు ప్రజలకు మేలు చేసి గెలుపును పదిలం చేసుకోవాలన్నారు. తన హయంలో తాను నియోజకవర్గ అభివృద్ధికి చేసిన అభివృద్ధే తన గెలుపుకు శ్రీరామరక్షగా నిలిచిందన్నారు. ఒకే ఒక పార్టీ ఒకే నియోజకవర్గం నుంచి 6 పర్యాయాలు గెలిచి అరుదైన రికార్డు దక్కిందన్నారు. నేను అడగకుండా నాకు ఎమ్మెల్యే వచ్చింది, నేను అడగకుండా మంత్రి వచ్చింది, నేను అడగకుండానే స్పీకర్ వచ్చింది, అదేవిధంగా నేను అడగకుండానే అన్నీ వచ్చాయి. ఒకే ఒక్కసారి ఏంటంటే 89లో కొద్దిగా సీటు దగ్గర టైట్ పొజిషన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక మాట చెప్పి మనకు ఇక్కడ ఇబ్బంది లేకుండా చేశారు. అదొక్కటే సందర్భం. తర్వాత ఎప్పుడు కూడా నేను ఒకరికి సహాయం చేయడం తప్ప నేను ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి కూడా సహాయం తీసుకోలేదు అడిగి. ఈరోజు చాలామంది చెప్తున్నారు మీరు రాజ్యసభకి అడగండి, రాజ్యసభ అడిగితే ఇచ్చే కావు. నేను అందుకే చెప్తాను, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. మనం అనుకున్నది భగవంతుడు చేయడు, భగవంతుడు అనుకున్నది చేస్తాడు, భగవంతుడు అనుకున్నది చేస్తే మనం అడ్డుపడలేం. ఈ సూత్రం అంచేత మనం ఏదో అడిగి తెచ్చుకోవాల్సినటువంటి అంతా ఏం చేతంటే 44 సంవత్సరాలు నన్ను పోషించింది పార్టీ. ఇంకా నేను నడుస్తాను పార్టీలో, ఇంకా నేను పరిగెడతాను, నాకు ఇవ్వండి అనే అంత లేదు. మీకులాంటి వాళ్ళు ఎవరైనా కుర్రోళ్ళు అడిగితే వాళ్ళకి ఇవ్వండి అని చెప్తాను. నేను సహాయం చేయనటువంటి వాడు ఎవరు లేరు రాజకీయంగా. అందరికీ నా శత్రువులు కూడా సహాయం చేశాను. నేను చేత పార్టీ మనుగడ గురించి ఆ విధంగా పార్టీని మనుగడ చేయడం అనేటువంటి ప్రధాన లక్ష్యంగా నేను కూడా పాటుపడ్డాను. అంచేత ఆ రోజున మనం చూస్తే అనేక సందర్భాల్లో పార్టీకి అండదండగా ఉన్నాం. ఎప్పుడు కూడా 84వ సంవత్సరంలో ఒకసారి జమ్మేలకి జ్ఞాపకం ఉంటుంది, ఒకరిద్దరికి ఐక్య సంఘంలో ఉన్నటువంటి ఆ రోజున పద్మనాభం గారు మా అందరికీ గురువు. అప్పుడు తెలుగుదేశం పార్టీ రాలేదు. ఆయన ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి దిగాం. వీళ్ళందరూ దిగమంటే దిగాం. పద్మనాభం గారు 84వ సంవత్సరంలో ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు కాంగ్రెస్లోకి వచ్చేస్తే బాగుంటుంది కదా అని ఫోన్ చేయించారు మన వాళ్ళ చేత. చేస్తే నథింగ్ డూయింగ్ అని చెప్పాను. అప్పటికే మేము నిర్ణయం తీసుకోవడం, వెళ్ళిపోవడం అన్నీ అయిపోయి అలాంటి ఆలోచన పెట్టుకోవద్దని ఈ సంఘంలో ఉన్న సభ్యులకి చెప్పడం జరిగింది. సో ఆ రోజు అంటే ఒక్కొక్క స్టెప్ పైకి తీసుకెళ్తుంది, ఒక్కొక్క స్టెప్ కిందకి తీసుకెళ్తుంది. ఆ రోజు 84లో సంవత్సరంలో తప్పుడు అడుగేసిన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ రాజకీయాల్లో లేరు. నేను సిద్ధాంతపరంగా ఉన్నటువంటి అందరూ కూడా పార్టీలో అలా కంటిన్యూ అవుతున్నాం. నాకు జీవన్ రెడ్డి గారు వీళ్ళంతా నేను రాజీనామా చేశారు కదా, వీళ్ళందరూ నా క్యాబినెట్లో సహచరులు. వీళ్ళందరూ కూడా నేను వెళ్ళొద్దని చెప్తే నేను ప్రతిభా భారతి మిగిలిపోయాను. కరణం రామచంద్రరావు మేము అలా కంటిన్యూ అవుతున్నాం. అయిపోయింది. కరణం రామచంద్రరావు చనిపోయారు, ప్రతిభా భారతి గారు ఇంకా ఉన్నారు, నేనున్నా.